అయిపోయిందా? శాంతి తినేసినావా నాన్న? అన్న చూస్తే పచ్చి బయద్దని కుడతాడురా నాకు. తినేసినావా? రా రైట్ రా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సండే ఫ్రెష్లు అయితే మా ఇంట్లో తలకాయ కూర. ఇదిగో షాండీకి అయితే పెద్ద ఎమ్మకిచ్చిన మరి ఇలాంటిది తినేసింది. ఇదిగో బాగా అయితే కడిగేసిన, మళ్ళీ ఒక చెమ్ము మంచినీళ్ళు పోసి అయితే మళ్ళీ కడిగిన. ఆ నీళ్ళు ఎందుకంటే తలకాయ కాల్చిందేనండి. కట్టెల మీద బాగా మంటేసి తలకాయ కాలుస్తారు. ఇవి చెవులకున్న మధ్యలో ఉంటుంది కదా జుమ్కిల్లాగా, అదంతా వేస్టేజ్ లాగా ఉంటే కూరలో ఎందుకులే ఇవి కనిపించవని ఇదిగో పెద్ద పెద్ద ముక్కలు కడిగి చెవులు కాల్చినట్టు పాడుంటే పక్కన తీసి పెట్టిన. ఇదైతే మెదురు. ఇదిగో చాండికి ఇంత మొక్క ఇచ్చిన తినేసి గుమ్మని వచ్చి కూర్చొని చూడు, ఇంకా ఇవ్వాలంట. మళ్ళీ కూర ఏం తినవారా, పచ్చి పెట్టొద్దని అన్న ఎప్పుడో చెప్తాడు. అయినా బిడ్డ ఎగ చూసుకొని ఉందని ఈ పొద్దు చాండి బిడ్డకు తానం చేయించిన మోటార్ వేసి మరి కచ్చ 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 మోటార్ వేసి కొట్టిన అట్టే. మా ఇంట్లో ఈరోజు సండే ఫ్రెష్లు అయితే తలకాయ కూర ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే తింటుంది చూడండి, షాంటిగాడికి పెడతాను. ఇది మెదురు కూర బాగా ఉడికి ఇంకా దించుతామనగా మెదురు వేయాలి. తలకాయ కూర అంటే చాలా ఇష్టం అండి మా కొడుక్కి, అందుకే తలకాయ కూర ఎప్పుడన్నా తెస్తాం, తలకాయ బోటి అట్టా. ఓకేనా? ఇప్పుడు షాంటిగాడు ఇవి తినేసి వాటర్ తాగుతాడు. ఇటురా నాన్న, చూడు పచ్చి మాంసం అంటే ఏమి ఇష్టమో షాంటిగాని. కూర్చోండి నేను కూర్చోరా, కూర్చోనన్నా కూర్చోండి కూర్చో ఎత్తుకొని పోండిలేరా, కూర్చోరా. కూర్చొని తినాలి నాన్న, కూర్చొని తిను. నీళ్ళు పెడతా తాగుదువు, బజ్జుకుందు. ఓకేనా? మళ్ళీ అన్న 2కి వస్తాడు, ఇప్పుడు 11 అవుతుంది. మళ్ళీ అన్న వచ్చిందాక అదే నీకు మేత. ఈ సన్న పీసులు ముక్కలు అలాంటివి పచ్చి మాంసం పెట్టమండి మేము. మళ్ళీ నన్ను తింటుంది షాండిగాడు, ఎందుకంటే ఇది కాల్చిన తలకాయ అని ఆయన సన్న పీసులు చెవులు అలాంటివి ఉంటే పెట్టినా తింటుంది. ఇంకా దాని కూర తట్టుకోలేము, కూర అయిందాక. వాడు వచ్చేది 2కు ఫ్రెండ్స్. నేను 1 గంట గట్ట స్టార్ట్ చేస్తా వంట, ఉడుకుడుగ్గా ఉంటుందని. అంతలేగే దీని పానం పీకుతుంటుంది. ఎవరు అనుకుంటున్నారో ఎక్కులు బలు వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. తినేసినాడు. ఇదిగో మాంసం కాల్చిన తలకాయ కడిగిన నీళ్ళు తాగుతారు చూడండి. తాగి ఇంకా పుంజిగా పనుకుంటుంది. ఫస్ట్ 2 టైం అయితే బాగా కడిగేసి పంపేస్తాను ఫ్రెండ్స్. ఈగ నట్రా వాలింటుంది కదా, అక్కడ తలకాయ కాల్చి పెట్టినా కానీ వాళ్ళు కొట్టినప్పుడు కత్తి వాసన చెక్క వాసన అన్నీ ఉంటాయి. అందుకోసమని బాగా 2 టైం కడిగేసి మళ్ళీ పెనుములో వేసి మనం తాగే వాటర్ ఒక చెమ్మేసి బాగా పిసికి కడిగి దాంట్లోనే మెదురు కూడా కడిగేసి ఆ వాటర్ పెడతాను ఫ్రెండ్స్ చాండీకి. దానికి ఇష్టం తలకాయ వాసన వస్తా అంటే తాగాలని. దాని తృప్తి ఎందుకు పోగొట్టాలి ఫ్రెండ్స్? తాగని కడుపు నిండా తాగితే బాగా ఫ్రెష్గా పాసు వస్తుంది. కడుపులో కుళ్ళు కుత్రం అంతా పోతుంది. దండిగా నీళ్ళు తాగుతుంది అన్నమాట ఆ వాసనకి. లేకపోతే దండిగా నీళ్ళు తాగదు. ఇప్పుడు ఆ చెమ్ము నీళ్ళు తాగేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? షాంటిగా నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెను మట్టంగా నాకేస్తుంది. అయిపోయిందా? పెను కూడా నాకేస్తుంది చూడండి. చూడు పెను నాకడం పక్కకు వచ్చేస్తుంది. పెను కూడా సాలేరా రే 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 సాలే పదాంపా, ఇంకా బయట పదాంపా, పసుపు పోసుకుందు పా. కడుపు నిండిపోయింది, మళ్ళీ ఊపిరాడదు పా. చెమ్ము నీళ్ళు తాగినావు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పెను గిర్రని తిరుగుతుంది పారా. వచ్చేసింది బయట. ఎక్కడ బాగుంటే అక్కడ పోవాలంటది. చూడండి, కడుపు నిండాలకి పాస్ వచ్చినాయి షాండిగానికి. కడుపు నిండా నీళ్ళు తాగితే అట్లా కడవలు వస్తుంది షాండిగాడు. ఇంకా బజ్జుకుందు పా, బయట పనులు అయిపోయినాయి, బజ్జుకుందు పా.